మురళి గారు, ఈ ఆర్టీసీ పరిస్థితి ఏంటో చెప్పండి సార్. అసలు ఆర్టీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుందా, ప్రైవేటు పరం అయిపోతుందా? ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలతో చాలా ఉన్నాయి అంశాలు. భూములు కానీ, లేకపోతే డిపోలను ఇచ్చేయడం కానీ, ఆ తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం, పూర్తిగా 100% వాటినే నడుపుతామని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది? ఇప్పుడు ఈశ్వర్ గారు, మనం ఒక విషయాన్ని ఇక్కడ సూటిగా మాట్లాడుకుంటే, ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రోత్సహించాలనేది కేంద్ర ప్రభుత్వం ఒక విధానంగా తీసుకుంది. ఈవీలు అంటే ఒక బస్సులనే కాదు, స్కూటర్లు కానీ లేదా ఇతర కార్లను కానీ ఇవన్నీ కూడా తీసుకునే వాళ్ళకి కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించి సబ్సిడీలు కూడా ఇస్తా ఉంది. అవును. ఈ సబ్సిడీలు ఇవన్నీ కూడా ప్రభుత్వమే తీసుకొని, ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రభుత్వమే నడపచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమంటే, ఒక పూణేలో ఉన్నటువంటి ఒక కంపెనీకి వీటన్నిటిని కూడా కట్టబెట్టి ఆ కంపెనీకి ఈ సబ్సిడీలు ఇవ్వడమే కాదు, వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేసి లోన్లు కూడా తీయించే కార్యక్రమం చేస్తూ ఈ బస్సుల్ని ఛార్జింగ్ స్టేషన్లు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులన్నిటికీ ఛార్జింగ్ స్టేషన్ అవసరం కాబట్టి అది ఎవరు ఏర్పాటు చేయాలా? ఎవరైతే కాంట్రాక్ట్ కింద తీసుకున్నారో వాటన్నిటికీ అవసరమైనటువంటి డబ్బుల్ని బాడుగ రూపంలో చెల్లించే, అద్దె రూపంలో చెల్లించేటువంటి ఆ పూణే కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఆర్టీసీ ఏం చేస్తుంది, వాళ్ళకి ఆ బస్సులు పెట్టిన దానికి గాను కొంత డబ్బులు చెల్లిస్తుంది. ఆ డబ్బుల్లోనే వాళ్ళు అన్ని వ్యవహారాలు చేసుకోవాలి. వచ్చే సబ్సిడీ ఆర్టీసీ తీసుకోవాలి. ఎందుకనంటే ఆర్టీసీ బస్సులుగా ఉంటే ఇప్పుడు అవేమీ చేయకుండా, లేదంటే ఎవరో ప్రైవేట్ వాడికి అప్పచెప్పి ప్రైవేటు బస్సుల్ని తను ఇక్కడ అద్దెకి పెట్టుకుంటే అంతవరకే వాళ్ళ బాధ్యత. అంటే బస్సులు నడపడం అనేది వాళ్ళ బాధ్యతగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, బస్సుల్ని ప్రైవేట్ వాడు కొంటాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలన్నీ నేరుగా వాడికి చెందుతాయి. ఆ సబ్సిడీలు పొందడంతో పాటు ఆ బస్సులు ఏర్పాటు చేసిన దానికి అద్దెలను పొందుతాడు. అద్దెలు పొందడమే కాదు, ఆర్టీసీ స్థలాలను కూడా లీజుకు పొందుతున్నాడు. ఎన్నేళ్లు? ఇప్పుడు ఇంత మునుపు చెప్పారు చూడండి, 33 ఏళ్ళు, 66 ఏళ్ళు, 99 ఏళ్ళు అని చెప్పి, ఏవి 10 ఏళ్ళు పైనే తప్ప తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఈ భూములను కట్టబెట్టడమే కాకుండా ఇక్కడ విలువైనటువంటి భూములు, ఇప్పుడు మీకు తిరుపతి తెలుసు, తిరుపతి మంగళం ప్రాంతంలో ఉన్నటువంటి మంగళం డిపో స్థలము కోటాను కోట్ల విలువ చేసేది. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ పెట్టాలి, అక్కడ చాలా అవసరంగా ఉంది. ఇప్పుడు తిరుపతిలో ఉండేది ఒక బస్ స్టాండే, జనం పెరిగారు, 1,00,000 మంది యావరేజ్ బయట ప్రాంతాల వాళ్ళు వస్తున్నారు. ఇంకా తిరుపతి ప్రజలు, జిల్లా ప్రజలు, వీళ్ళు తిరిగే వాళ్ళు, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ లెక్కలు తీసుకుంటే 1,00,000 మంది వచ్చి ఒక ఊరు మీద పడిపోతే ఎట్లా ఉంటుంది? తిరుపతి ఏమి ఇప్పుడేమో హైదరాబాద్ అంతేమి లేదు, విజయవాడ అంతేమి లేదు, విశాఖపట్నం అంతేమి లేదు. ఇప్పుడు అభివృద్ధి అవుతున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇంకొక 3-4 బస్ స్టాండ్లు పెట్టాలి తిరుపతిలో. ఇప్పుడు తిరుపతిలో బస్ స్టాండ్ పెట్టాలంటే ఆర్టీసీ దగ్గర స్థలాలు ఉండాలి. ఉన్నటువంటి స్థలాలను ఎవడో పూణేవాడికి నువ్వు ఇచ్చేస్తూ, ఇక్కడ తిరుపతి ఒక చోటే కాదు, నెల్లూరులో ఇచ్చేస్తున్నావు, గుంటూరులో ఇచ్చేస్తున్నావు, బెజవాడలో ఇచ్చేస్తున్నావు, విశాఖపట్నంలో ఇస్తున్నావు. ఇది మొదటి దశ. 2వ దశలో, 3వ దశలో, 4వ దశలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థలాల్ని ఎవడో ప్రైవేట్ కంపెనీకి ఎందుకు కట్టబెట్టాలి? నువ్వు ఆర్టీసీలో బస్సులు కొనే కార్యక్రమం ఆపేస్తే డైరెక్ట్ గా ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ వాళ్ళే కొని ఆ సబ్సిడీ మీరే పొందొచ్చు కదా. మళ్ళా ప్రైవేట్ వాడు మధ్యలో ఎందుకు? ఎందుకు అని అంటే, ఈ రోజు ఇంత ముందు చెప్పాను చూడండి, ఆ క్రోనీ క్యాపిటలిజం అని చెప్పి, ఆ పద్ధతిలో ఏదో ఒక కంపెనీకి ఇచ్చేసేయడం, దాని నుంచి కిక్ బ్యాక్స్, ఆ తర్వాత జరిగే తతంగం అంతా కూడా మనకు తెలిసిందే. ఈ రోజు ఆర్టీసీని బలి చేయడం కోసం చేస్తున్నట్టు ఎంత అన్యాయంగా ఉందనంటే, ఆన్ కాల్ డ్రైవర్లు ఏమండి, బస్సు ఎప్పుడు కదులుతుందో అప్పుడు ఫోన్ చేస్తారు, ఇప్పుడు అవసరం ఉంది నువ్వు డ్రైవర్ గా రా అని చెప్పి, వాడు వచ్చి డ్యూటీ చేసి వెళ్ళిపోతే వాడికి జీతం ఇస్తారు. లేదంటే కాంట్రాక్ట్ బేసిస్ లో, అవుట్ సోర్సింగ్ బేసిస్ లో ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో అవన్నీ పెట్టేసి విడిగా ఈ రోజు ఇష్టానుసారంగా నడుపుతున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ ప్రభుత్వ పరం అవుతుంది అని అంటే చాలా సంతోషపడిపోయినారు జనం అంతా కూడా. ప్రభుత్వ ఉద్యోగం మారిపోయినామని చెప్పి చాలా సంతోషపడిపోయినారు. ఇప్పుడు ఏమైంది, ఆర్టీసీ మొత్తమే అదృశ్యమయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి నేను తెలియజేస్తూ, ఇంకొక అంశం తీసుకోండి. ఇప్పుడు నా ఒక్క సెకండ్, నవనీతమ్మ గురించి వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇది నవనీతమ్మ ఆమె భిక్షగాల, లేదంటే మామూలు పేదరాల, లేకపోతే ఇంకోట మెట్ల మీద కూర్చుండేదైనా, ఇవన్నిటికంటే కూడా
ఒక పేదరాలికి విఐపి దర్శనం కల్పించడాన్ని మనం ప్రశంసించాలి. ఇది ఎవరైనప్పటికీ వైసీపీ చేసినా దాన్ని అదే రకంగా ఆమె చెన్నైలో ఉంటే చాలా గొప్పగా గౌరవిస్తే అది మంచిదైనట్టు, ఆ మెట్ల మీద కూర్చుంటే తక్కువ చేసి ఈ రకమైనట్టు. ఎందుకనంటే నేను వెంకటరెడ్డి గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మురళి గారు లక్షలాది మంది పేదలు లక్షలాది మంది పేదలకి నేను ఇక్కడ ఏమంటాను హర్షించవచ్చు. చెప్పాను మరి లక్షలాది మంది పేదలకి ఈ రోజు 48 గంటలు 24 గంటలు ఇలా సమయం పడుతుంటే మరి వాళ్ళందరికీ దర్శనం కల్పించే దాని మీద లేకుండా ఈ పబ్లిసిటీ ఇచ్చేందుకు ఆమె నిజంగా నిజంగా దర్శనం కోసం వచ్చినాం కాదన్నా. ఫస్ట్ అనుకోండి దర్శనం కోసం దర్శనం కోసం రాలేదు. పాయింట్ అర్థం కాల. పాయింట్ అక్కడ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడుకోవడం దర్శనం కోసం రాలేదంటే మీ ఒపీనియన్ చెప్పారు. ఒక్క నిమిషం మురళి గారు. గట్టిగా ప్రశ్నిస్తున్నాము. మురళి గారు ఆలోచించండి మీరు. ఒక్క నిమిషం నా చెప్తే సరే సరే ఒక్క నిమిషం. ఆమె దర్శనం కోసం వచ్చినాం అనుకోండి, నిజంగా డెఫినెట్ 2 చేతులు దండం పెడతాం మనం కూడా. దర్శనం కోసం రాలా. పాయింట్ నెంబర్ 1 ఆ రోజు అక్కడే ఉంటది. ఈ పబ్లిసిటీ దర్శనం కోసం రాలామా? ఇప్పుడు మీరు దర్శనం కోసం ఒకళ్ళని తీసుకెళ్ళండి, కల్పిస్తారా? మీరు తిరుపతిలోనే ఉంటారు కదా, మీరు తీసుకెళ్ళండి అన్న చైర్మన్ దగ్గరికి. మీకు కూడా తెలుసు కదా, 90 ఏళ్ళు ఎవరినైనా తీసుకెళ్ళినా లేకపోతే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఒకవేళ కల్పించారనుకోండి దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకోవడం ఒక సీరియస్ ప్రాబ్లం గా ఉంది. దాని మీద మాట్లాడండి. అదే ఇప్పుడు దర్శనం కోసం వచ్చినాం, ఇబ్బంది రైట్ మురళి గారు. అవనీతమ్మ పాపం ఎవరో ఏదో బలహీనురాలు అట్లాంటి ఆమె గురించి ఇలాంటి ఇంత పెద్ద పార్టీ రకంగా మాట్లాడడం అవసరం లేదని సార్ దాన్ని మీరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. జనరల్ గా వెంకటరెడ్డి గారు అన్నది ఏంటంటే మామూలుగా ఆ ఒక్క వ్యక్తికి, ఎందుకంటే అక్కడ జనరల్ గా రెగ్యులర్ గా ఉండే మనిషిని కదా, అంతకు మించిన దౌర్భాగ్యం లేదు సార్. బిఆర్ నాయుడు శ్రీవారి రూపంలో ఏంటి సార్, రాయసేవల కన్నా అది కొంచెం చాలా ఎంబారసింగ్ గా అనిపిస్తుంది సార్. అది అందరి విషయంలో జరగాలని చెప్పని వారు మాట్లాడటం జరిగింది సార్. సార్ ఏది ఏమైనా ఒకే ఒక మాట ఈ టైం, ఎందుకంటే అవును సార్, అంటే ఒకే ఒక్క నిమిషం సార్. 29 నుంచి ఇక ఈ కూటమికి కానీ ఈ టీడీపీకి కానీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి మొత్తం అంతా చొట్టేసేసి చక్కగా మొత్తం అంతా కూడా జేబులో వేసేసుకుని దిగిపోవాలి అనేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తేరుకుని మీరన్నట్టుగా ఈ రాష్ట్రానికి బూడిద మిగిల్చేటటువంటి యజ్ఞంలోనే ఆయన ఉన్నాడు. రైట్ థ్యాంక్ యూ అండి పుణ్యశీల గారు.